Hi, welcome to SVMS channel. Inter Maths 1 trigonometric equations. So, exercise 7th A. Exercise 7th A lo second lo third sum. So, first round lo problems అయిపోయాయి, second లో first second అయిపోయామా third problem. Okay? So, sin x plus root 3 cos x is equal to root 2. Okay? చూడండి సొల్యూషన్ ఏమి ఇచ్చారో ఒకసారి రాస్తున్నాను చూడండి. sin x plus root 3 cos x is equal to 2. ఓకే, సో దేంతో డివైడ్ చేయాలి? డివైడింగ్ బోత్ సైడ్స్. చూడండి ఇక్కడ 1 కదా ఉన్నట్టు, 1 హోల్ స్క్వేర్ అంటే రూట్ 3 హోల్ స్క్వేర్ కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 3 అంటే రూట్ 4. సో 2 అంటే ఏంటి? 2తో డివైడ్ చేయాలి. ఓకే, సో ఈక్వేషన్ మొత్తాన్ని 2తో డివైడ్ చేయాలి. అంటే 1/2 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ 3/2 ఇంటూ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/2. ఏనమ్మా ఇక్కడ రూట్ 2, సారీ ప్రాబ్లం రూట్ 2. ఓకే, సో 2తో డివైడ్ చేస్తున్నాం. ఓకేనా, ఇది ప్రాబ్లం రూట్ 2 మా. సో సైన్లో ఎన్ని డిగ్రీలు అయితే 1/2? సైన్ 30 degrees కదా. సైన్ 30ని ఏమని రాయచ్చు? π/6 ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, సో కాసులో 30 degrees, కాస్ 30 రూట్ 3/2 కదా, అంటే కాస్ π/6 అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 ఈ 2ని రూట్ 2 ఇంటూ రూట్ 2 అని రాయొచ్చు కదా. రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 కదా. సో రూట్ 2 క్యాన్సిల్ అయిపోయింది, అంటే 1/√2. ఓకేనమ్మా, సో దీన్నే ఆర్డర్లో రాస్తున్నాను చూడండి. కాస్ ఎక్స్ ఇంటూ కాస్ π/6 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ π/6 ఈజ్ ఈక్వల్ టు కాస్ 1/√2 అంటే కాస్ ఎన్ని డిగ్రీలు అయితే 1/√2 అమ్మా? కాస్ π/4. సో అర్థమైందా? 1/√2ని కాస్ π/4 అని రాసాం. ఓకే, సో కాస్ ఏ కాస్ బి ఫార్ములా రాస్తున్నాను చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఇది ఫార్ములా. ఓకే, అంటే ఏమవుతుంది? కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ π/6 ఈజ్ ఈక్వల్ టు కాస్ π/4. ఓకేనా, అర్థమైందమ్మా ఇంతవరకును? సో ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏమవుతుంది ఇక్కడ? ప్రిన్సిపల్ సొల్యూషన్ ఈజ్ ఇదే కదా, ఆల్ఫా అంటే π/4. ఓకేనా, సో నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ ఈజ్ ఏంటి? 2n/, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా n బిలాంగ్స్ టు జెడ్. ఓకే, అంటే ఏంటి ఇక్కడ? ఎక్స్ మైనస్ π/6 ఈజ్ ఈక్వల్ టు 2n/, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అంటే ప్రిన్సిపల్ సొల్యూషన్ ఆల్ఫా వాల్యూ అంతా π/4. ఓకే, సో అర్థమైందా? n బిలాంగ్స్ టు జెడ్ అంటే ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n/, ప్లస్ ఆర్ మైనస్ π/4 ప్లస్ π/6. ఈ మైనస్ వాల్యూ టైప్ వస్తే ప్లస్ వాల్యూ అంటే 2n/, ప్లస్ ఆర్ మైనస్ π/4 ప్లస్ π/6 కదా. అంటే ఏంటి? ఒకసారి ప్లస్ π/6, ఒకసారి మైనస్ π/6. సో 2n/, ప్లస్ ఆర్ మైనస్ π/4 ప్లస్ π/6, 2n/, మైనస్ π/4 ప్లస్ π/6, n బిలాంగ్స్ టు జెడ్. సో 2n/, దీని ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? 12 కదా ఎల్సిఎం. సో అంటే ఏంటి? 3π ప్లస్ 2π కదా, 2n/, మైనస్ సో 12 అంటే 3π ప్లస్ మైనస్ 3π ప్లస్ 2π. ఓకేనా, n బిలాంగ్స్ టు జెడ్ అంటే ఏమవుతుంది ఇక్కడ? 2n/, ప్లస్ 5π/12 ఒకటి, 2n/, మైనస్ π/12 ఒకటి, n బిలాంగ్స్ టు జెడ్. ఓకేనా, అర్థమైందా? ఓకే, సో జనరల్ సొల్యూషన్స్ ఏమవుతాయి? 2n/, ప్లస్ 5π/12 ఒకటి, 2n/, మైనస్ π/12 ఒకటి, n బిలాంగ్స్ టు జెడ్. ఓకే, సో అర్థమైందా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ 3 కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 కదా. ఇక్కడ 1 ఉన్నట్టు, 1 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్. సో 1 స్క్వేర్ అంటే 1, సో రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3, 3 ప్లస్ 1 అంటే 4, రూట్ 4 అంటే 2. సో 2తో డివైడ్ చేయాలి. సో సైన్లో ఎన్ని డిగ్రీ అయితే 1/2? సైన్ 30 degrees, సో π/6.
సో సేమ్ కాస్ 30 degrees √3/2. సో ఫార్ములా రూపంలో రాసాం కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో కాస్ 45 degrees 1/√2. ఓకేనా. సో ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏమవుతుంది π/4 ఇస్ ద ప్రిన్సిపల్ సొల్యూషన్. మనకి జనరల్ సొల్యూషన్ కావాలి. సో 2n/, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఆల్ఫా అంటే π/4. సో x మైనస్ π/6 ఇస్ ఈక్వల్ 2n/, ప్లస్ ఆర్ మైనస్ π/4. ఈ ప్లస్ మైనస్ π/6 ఎటు వెళ్తే ప్లస్ π/6. ఓకే. సో ఒకసారి ప్లస్ వాల్యూ ఒకసారి మైనస్ వాల్యూ తీసుకున్నాం. ఓకేనా, అర్థమైందా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే. ఓకేనమ్మా. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్లో ఫస్ట్ సమ్. ఓకేనా, చాలా ఐఎంపీ, వెరీ 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 ఐఎంపీ. ఓకే, 4 మార్క్స్కి వెరీ వెరీ ఐఎంపీ ప్రాబ్లం. ఇది థర్డ్ ప్రాబ్లం కూడా. దీంట్లో థర్డ్ సమ్ కూడా ఐఎంపీనే. ఓకేనా, చూడండి జాగ్రత్తగా. tan θ ప్లస్ secant θ ఈజ్ ఈక్వల్ టు √3 అని ఇచ్చాడు. 0 లెస్ దాన్ ఈక్వల్ టు θ లెస్ దాన్ ఈక్వల్ 2π. ఈ ఇంటర్వెల్స్లో అంటే 0,2π ఇంటర్వెల్స్లో మనం చెయ్యాలి. ఓకేనా, కండిషన్ ఇది. సో tan θ ప్లస్ secant θ ఈజ్ ఈక్వల్ టు √3. జాగ్రత్తగా వినండి. దీన్ని ఏమని రాయొచ్చు, tan θ అని sin θ బై cos θ ప్లస్ secant θ అని ఏమని రాయొచ్చు 1/cos θ ఈజ్ ఈక్వల్ టు √3. ఓకేనా, అర్థమైందా. సో ఎల్సిఎం చేస్తున్నాం చూడండి. cos θ అంటే ఏంటి, sin θ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు √3. సో sin θ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ cos θ అటువైపు వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో √3 ఇంటూ cos θ. ఓకేనా. సో ఈ ప్లస్ వాల్యూస్ని ఇటేపు తీసుకొస్తున్నాను చూడండి, అంటే మైనస్ అవుతాయి. సో ప్లస్ sin θ అని ఒకదాన్ని తీసుకొస్తున్నాను చూడండి. √3 cos θ మైనస్ sin θ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు జనరల్ ఫామ్లోకి వచ్చింది చూడండి. సో సేమ్ డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎంత. సో సేమ్ అంతే, √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎంత, √4. సో 2 అంటే ఏంటి, √3/2 ఇంటూ cos θ మైనస్ 1/2 ఇంటూ sin θ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకేనమ్మా, అర్థమైంది ఎంతవరకును. ఓకే, క్లియర్. ఓకే. సో సేమ్ కాస్ ఎన్ని డిగ్రీలు అయితే √3/2 cos 30 degrees అంటే cos π/6 ఇంటూ cos θ మైనస్ sin 30 degrees. సో sin π/6 ఇంటూ sin θ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకేనా. సో ఇది ఎట్లా ఉంది, కాస్ ఏ కాస్ బి మైనస్ sin ఏ sin బి ఫార్ములాలో ఉంది కదా. కాసులో ఎన్ని డిగ్రీలు అయితే 1/2, కాస్ 60 degrees. సో కాస్ 60 ఏమని రాయొచ్చు π/3. ఓకేనా. సో ఫార్ములా రాస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాస్ ఏ కాస్ బి మైనస్ sin ఏ sin బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకేనమ్మా, ఇది ఫార్ములా. ఓకే. సో కాస్ ఏ కాస్ బి ప్లస్ మైనస్ sin ఏ sin బి అంటే ఏంటి, ఏ అంటే తీటా. సో తీటా ప్లస్ π/6 ఈజ్ ఈక్వల్ టు కాస్ π/3. ఓకే, అర్థమైందా. సో ఇక్కడ ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏమవుతుంది, సో ప్రిన్సిపల్ సొల్యూషన్ ఈజ్ π/3. సో జనరల్ సొల్యూషన్ కావాలి. జనరల్ సొల్యూషన్ ఏంటి, 2n/, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా, n బిలాంగ్స్ టు z కదా. అంటే తీటా ప్లస్ π/6 ఈజ్ ఈక్వల్ టు 2n/, ప్లస్ ఆర్ మైనస్ π/3 కదా. అంటే ఏంటి ఇక్కడ ఈ ప్లస్ π/6 అటువైపు వస్తే ఏమవుతుంది, తీటా ఈజ్ ఈక్వల్ టు 2n/, ప్లస్ ఆర్ మైనస్ π/3 మైనస్ π/6, n బిలాంగ్స్ టు z. మనకి ఏంటి కావాల్సింది ఇక్కడ, ఇంటర్వెల్స్ 0,2π ఇంటర్వెల్స్లో కావాలి కదా. అంటే ఏంటి ఇక్కడ, సో లెస్ దెన్ 360 అవ్వాలి కదా, గ్రేటర్ దెన్ 0, అదే కదా సొల్యూషన్ కండిషను. సో ఇక్కడ పుట్ n = 0 తీసుకుంటున్నాను చూడండి. పుట్ n = 0 పెట్టినాను చూడండి. ఇక్కడ ఏమవుతుంది, 0 పెడితే ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది కదా. సో తీటా ఈజ్ ఈక్వల్ టు π/3 మైనస్ π/6, అంతే కదా. ఓకేనమ్మా, π/3. సో ఒకసారి ప్లస్ వాల్యూ చేస్తున్నాం చూడండి. π/3 మైనస్ π/6 అంటే ఏమవుతుంది, 2π మైనస్ π
అంటే π/6 ప్లస్ π/6. ఓకే, సో నెగిటివ్ తీసుకుంటే ఏమవుతుంది? మైనస్ π/3 మైనస్ π/6 అంటే ఏమవుతుంది? -3π మైనస్ π కదా, అంతే కదా. -3π మైనస్ π, సో -4π/6 అంటే 2 2s are 2 3s are -2π/3. సో నెగిటివ్ వాల్యూ ఈజ్ నాట్ డివిజిబుల్ కదా. నెగిటివ్ వాల్యూ తీసుకోము, ఓన్లీ పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం కదా. కండిషన్ ప్రకారం ఏంటి మనకి ఇచ్చింది? ఓకేనా, అర్థమైందా? కండిషన్ ప్రకారం మనకు నెగిటివ్ వాల్యూ కుదరదు, పాజిటివ్ వాల్యూ మాత్రమే సాటిస్ఫై అవుతుంది. ఓకేనా, ఓకేనమ్మా. -2π మైనస్ ఇక్కడ 2π కదా, -2π మైనస్ π -3π/6 అంటే ఏంటి? -π/2 అవుతుంది. ఓకే, ఇక్కడ వాల్యూ -π/2 వస్తుంది. ఓకేనా, సో చూడండి నెక్స్ట్ n = 1 తీసుకున్నాను. n = 1 తీసుకుంటే ఏమవుతుంది? తీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమవుతుంది? n వాల్యూ 1 పెడితేను 2π వస్తుంది కదా. 2π ప్లస్ π/3 మైనస్ π/6. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? 2π ప్లస్ π/3 అంటే ఏమవుతుంది? ప్లస్ π/6. వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, ప్లస్ π/6. నెక్స్ట్ 2π మైనస్ π/2. సో ప్లస్ π/6 ఈజ్ ద డివిజిబుల్. సో ప్లస్ π/6 మాత్రం పాజిటివ్ వాల్యూ మాత్రమే మనకి ఇచ్చిన కండిషన్లో 0,2π ఇంటర్వల్స్లో. సో π/6 ఈజ్ ద జనరల్ సొల్యూషన్. సో నెగిటివ్ వాల్యూ రాదు. ఓకే, ఓకేనమ్మా. సో రాయండి. దేర్ఫోర్ డైరెక్ట్గా రాస్తున్నాను, π/6 ఈజ్ ద సొల్యూషన్. ఓకే, ఓకేనా, అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా ఎంపీ ప్రాబ్లమ్ ఇది ఫస్ట్ ప్రాబ్లం. థర్డ్ సమ్లో ఫస్ట్ సమ్ ఒకటి, థర్డ్ సమ్ ఒకటి, అది కూడా ఎంపీ. ఓకే, సో అది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సార్ చూడండి జాగ్రత్తగాను. చాలా ఐఎంపీ, వెరీ 4 మార్క్స్. ఓకే, సో tan θ ప్లస్ secant θ ఈజ్ ఈక్వల్ టు √3. సో sin/cos అని రాసాం, దీన్ని 1/cos అని రాసాం, ఎల్సిఎం చేసాం. సో జనరల్ ఫార్ములాకి వచ్చింది. సో మనం డివైడ్ చేసింది 2తో డివైడ్ చేసాం. ఓకే, సో √3/2 అంటే కాసులో ఎన్ని డిగ్రీలు అయితే √3/2 cos 30. సో π/6 అని రాసాం. ఓకే, మైనస్ sin 30 degrees 1/2. సో 1/2 sin π/6 అని రాసాం. ఎట్లా ఉంది ఫార్ములా? cos A cos B మైనస్ sin A sin B ఫార్ములాలో ఉంది. సో cos A cos B మైనస్ sin A sin B ఫార్ములా ఏంటి? cos of A plus B. ఓకే, ఓకేనా. సో θ ప్లస్ π/6, π/3 ఈజ్ ద ప్రిన్సిపల్ సొల్యూషన్. సో మనం జనరల్ సొల్యూషన్ రాసాం. ఓకేనా, ఒకసారి నెగిటివ్ వాల్యూ 0 తీసుకున్నాం, ఒకసారి 1 తీసుకున్నాం. సో పాజిటివ్ వాల్యూ మన కండిషన్ ప్రకారం ఏంటి? పాజిటివ్ వాల్యూ మాత్రమే మనం సాటిస్ఫై చేస్తుంది. సో π/6 ఈజ్ ద సొల్యూషన్. ఓకే, అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. సో వెరీ ఐఎంపీ ప్రాబ్లమా. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకే, అర్థమైందా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.